హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మీకు ఏదైనా వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది. అసలు నిన్న మనము ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ మనము దాని గురించి చెప్పామో అది ఒక్క రోజులోనే దాదాపు 4000 అండ్ అబోవ్ వ్యూస్ అనేది రావడం జరిగింది. చాలామంది రీచ్ అయింది, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ. సో ఇంకా చాలామందికి రీచ్ కావాలంటే ఎందుకంటే మీరు ఎన్నో మీ డౌట్స్ అనేది నాకు కామెంట్స్ రూపంలో చేసినప్పుడు నేను దానికి రిప్లై చేయడం జరుగుతుంది. చాలా మటుకు నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని వచ్చేసి ఇంకా చేయడానికి కాదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఉంటాయి కదా, చాలా లిస్ట్ పెడుతున్నారు. వాటన్నిటిని చాలా సంతోషమే, ఎందుకంటే మీరు మెసేజ్ చేస్తున్నారు. సో దాన్ని ఒక్కొక్కటిగా మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి చెప్పడం అనేది ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అనమాట. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఒక సింపుల్ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్ని ఇప్పుడు మీరు లాగిన్ అయి ఉంటారు. అది సిప్ రూపంలో కానీ లంసమ్ రూపంలో అయినా కానీ లాగిన్ అయి ఉంటారు. ఓకే, సో అది రెగ్యులర్గా పేమెంట్స్ జరుగుతుంటాయి. 1 ఇయర్ తర్వాత మీరు పర్ఫార్మెన్స్ నచ్చకపోతే, అంటే పర్ఫార్మెన్స్ మనం అనుకున్న విధంగా, అంటే మనము ఒక 12 to 15% అబోవ్ ఎక్స్పెక్టేషన్ రిటర్న్స్ అనేది లేకపోతే 1 ఇయర్ తర్వాత మీరు స్విచ్ కావడానికి కానీ, లేదంటే విత్డ్రాల్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఇంకొక కంపెనీకి సంబంధించిన ఫండ్కు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1 ఇయర్ లోపు అయితే మీకు ఎగ్జిట్ లోడ్ 1% పడుతుంది. సో అంటే మీకు వచ్చిన లాభమైనా కానీ, లేదంటే ఒకవేళ మీకు మైనస్లో ఉన్నా కానీ 1%, అంటే ₹1,00,000కి ₹1000. సో 100కి రూపాయి అన్నట్టు. 1 ఇయర్ తర్వాత అయితే మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఉండదు. అంటే 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఉంది కదా మనకి 1 ఇయర్ తర్వాత వచ్చే రిటర్న్స్లో, అది కూడా ఉండదు అనమాట. సో ఇంకా పర్ఫార్మెన్స్ 12 to 15% ఉందంటే అసలు స్విచ్ కావాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. సో మీరు పెట్టినది ఏదైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ అందరూ ఫండ్ మేనేజర్స్ చేస్తారు, సేఫ్గా చేయడానికే ప్రయత్నం చేస్తారు. సో ఎక్కడన్నా ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏదైనా పర్ఫామ్ చేయకపోతే రిటర్న్స్ అనేది తగ్గడం జరుగుతుంది, కానీ ఇంకా రిమైనింగ్ ఏముండదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ మీకు ఇంకా thumbnail-లో చూశారు కదా, మనం దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఆ యొక్క డిఫెన్స్ సెక్టర్లో ఏమైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ అనేది పర్ఫామ్ చేసింది. అదే డిఫెన్స్ సెక్టర్లో కొత్త ఫండ్ ఈరోజు పేరుగాంచినటువంటి వన్ ఆఫ్ ద బ్రోకరేజ్ సంస్థ ఏఎంసీగా ఆవిర్భవించి ఈరోజు ఆ ఫండ్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫండ్కి సంబంధించిన వివరాలు నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు వివరిస్తాను, మీరు చూడండి. ఇది కూడా కొత్త ఫండే కాబట్టి డిఫెన్స్ సెక్టర్ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి. 1 ఇయర్కు డబల్ అయింది హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్. సో ఇది అంత ఎక్స్పెక్ట్ కాకపోయినా కూడా కనీసం ఒక 20% to 30% మనకి రిటర్న్స్ ఇచ్చినా కూడా మంచి రిటర్న్సే కదా. సో కాబట్టి ముందు స్క్రీన్ రికార్డర్లో ఏఎంసీ కంపెనీ, అంటే ఏ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఇది రిలీజ్ చేస్తుంది, దాని వివరాలన్నీ నేను ఒక 2 minutesలో నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే మనం కొత్త ఫండ్స్ కానీ, లేదంటే ఎగ్జిస్టెడ్ ఫండ్స్ కానీ, తర్వాత మంత్లీ ఇన్కమ్ ఫండ్స్ కానీ చాలా చేస్తుంటాం మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఓకే, సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంటిన్యూ చూడండి. ఓకే, బాయ్. సో ఫండ్ ఏంటంటే మోతీలాల్ ఒస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ అనమాట. ఇది న్యూ ఎన్ఎఫ్ఓ మోతీలాల్ నుంచి. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు లాంచింగ్ వచ్చేసి 13 జూన్ 2024, అంటే ఈ మంత్లో 13వ తారీఖు అప్లై చేసుకోవడానికి ఇది లాంచ్ అయింది అనమాట. అంటే మనకు ఎంతవరకు టైం ఉందంటే 24, ఈ నెల 24వ తారీఖు వరకు సమయం ఉంది. మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు నేరుగా మోతీలాల్ ఏఎంసీ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ బ్రోకరేజ్ ఆల్రెడీ యాప్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా అప్లై చేసుకోండి. అయితే కొంచెం గైడెన్స్ తీసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఈ ఫండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ సిప్ అయితే 500, లంసమ్ అయితే 5000 అనమాట. రిస్క్ మీటర్ వెరీ హై. సో ఇది ఎగ్జిట్ లోడ్ 15 days తర్వాత మనం 365 days లోపు ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ చేసుకుంటే 1% పడుతుంది. ఇది కూడా
ఓపెన్ ఎండెడ్ ఫండే. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా రిస్క్ మీటరు బెంచ్ మార్కు రెండు వెరీ హై చూపిస్తున్నాయి. మామూలు ఇవి మీకు తెలియదు ఏం కాదు. ఇంకా రిస్క్ మీటర్లు అగ్రెసివ్ ఫండ్స్ ఎప్పుడు కూడా వెరీ హైయే మనకు లాంచింగ్ ముందే మనకు దీని గురించి పూర్తిగా చెప్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువే, రిస్క్ ఎక్కువే ఉంటుంది కాబట్టి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా ఒకసారి చదవండి. అది ఖచ్చితంగా మనకు డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.